సో నిన్న మనం అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అగ్రికల్చరల్ ఇన్కమ్ సెక్షన్ 2(1)A. ఓకే. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నామా. సెక్షన్ 2(1)A ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనం మాట్లాడుకున్నాం. సెక్షన్ 2(1)A ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటని చూసుకున్నాం. ఎందుకు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటని మనం సపరేట్ గా చూసామని చెప్పేసి అన్నట్టే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఎవరికి లేదంట, సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు. అక్కడ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదు అనుకున్నాం. అందుకున్న అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాం. ఓకే. అగ్రికల్చర్ ఇన్కమ్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ABC అనే సి పాయింట్ వరకు 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో రెంట్ ఆర్ రెవెన్యూ derived ఫ్రమ్ ది ల్యాండ్ which is used land in India which is used for agricultural purpose అనుకున్నాం. అంటే రెంట్ ఆర్ రెవెన్యూ అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే మనం రెంట్ ఎర్న్ చేస్తున్నా, రెవెన్యూ ఎర్న్ చేస్తున్నా, అంటే మనమే కల్టివేట్ చేసి రెవెన్యూ ఎర్న్ చేస్తున్నా, లేదా మనం ఒకరికి రెంట్ అంటే టెనెంట్ కి ల్యాండ్ ఇచ్చి వాడు కల్టివేషన్ అంటే అగ్రికల్చర్ పర్పసెస్ కి వాడుతూ మనకి రెంట్ పే చేసిన, రెంట్ ఎలా పే చేయొచ్చు, ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్, ఎలాగన్నా సరే మనకి పే చేయొచ్చు. సో అలా పే చేస్తే కనుక వచ్చే ఇన్కమ్ ఏమనుకున్నామా, అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అది కూడా ఎక్కడ ఉండాలి, ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అయితే మాత్రమే ఇక్కడ ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయబడుతుంది అండ్ నాట్ ట్యాక్సబుల్ అనే కేసులోకి కవర్ అవుతుంది. ఓకే. తర్వాత బి పాయింట్ లో 3 ఆస్పెక్ట్స్ చూసాం మనం. ఓకే. బి పాయింట్ లో మనం 3 ఆస్పెక్ట్స్ చూసాం. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే గనక, సో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే గనక ఇక్కడ ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది అగ్రికల్చర్, ఏదైనా అగ్రికల్చర్ ఇన్కమ్, ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనుకున్నాం. అంటే ఇన్కమ్ అనేది మనం అగ్రికల్చర్ నుంచి ఏ ఇన్కమ్ ఎర్న్ చేసినా సరే దట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. అలాగే ప్రాసెస్ ఎంప్లాయిడ్ మనం ఏమనుకుంటున్నాం, ఆ ప్రాసెస్ ఎంప్లాయిడ్ అనేది అప్ టు ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్. సో మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మీరు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తారో మార్కెటబుల్ ప్రొడక్ట్, సో ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మీరు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తారో ఆ ప్రాసెస్ అంతటి కూడా మనం ఏమన్నామంటే అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇందులో ప్రాసెస్ అంటే ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయంటే బేసిక్ ఆపరేషన్స్, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అని చెప్పేసి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో బేసిక్ ఆపరేషన్స్, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ ని సింగిల్ గా చేస్తే కనుక దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనరు. అదే కల్టివేట్ చేసేవాడు ఈ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ కూడా చేస్తే కనుక అప్ టు దట్ పాయింట్ ఏంటి ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు చేసిన ప్రాసెస్ అంతటిని కూడా వాడిని ఏమంటారు, అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. అంటే సపోజ్ ఇక్కడ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే ప్యాడీ అనుకున్నాం. ప్యాడీ వచ్చేంత వరకు కూడా మనం ప్రాసెస్ ఎంప్లాయ్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ అంతటిని కూడా మనం ఏంటాం, అగ్రికల్చర్ ఇన్కమ్ అనే అంటాము. వన్స్ ప్యాడీ వచ్చిన తర్వాత దాన్ని రైస్ కింద మార్చి అమ్ముదాం అని చెప్పేసి రైస్ మిల్ కనుక పెట్టినట్లయితే ఆ రైస్ మిల్ ఇన్కమ్ ని విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ అగ్రికల్చరల్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఏ బిజినెస్ ఇన్కమ్ కింద మనకి ట్యాక్సబుల్ అవుతుంది. అంటే ధాన్యం వచ్చేంత వరకు కూడా అగ్రికల్చర్ ఇన్కమ్, ధాన్యం వచ్చిన తర్వాత ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అనేది ప్యాడీ అనేది వచ్చేంత వరకు కూడా మనకి అగ్రికల్చర్ ఇన్కమ్. వన్స్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత వచ్చే ఇన్కమ్ అంతా కూడా మనకి ఏమవుతుందమ్మా, దట్ ఈస్ బిజినెస్ ఇన్కమ్ అండ్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. నాట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో రాదు అని చెప్పేసి అనుకున్నాం. అలాగే సేల్ ఆఫ్ ప్రొడ్యూస్, థర్డ్లీ ఏమనుకున్నాం అంటే సేల్ ఆఫ్ ప్రొడ్యూస్ అంటే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేసామో సేల్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎవరు చేయాలంట, ఏదో కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. సో మనం కనుక చేసినట్లయితే అది అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఫార్మ్ బిల్డింగ్ గురించి టోటల్ గా మన కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఈ ఫార్మ్ బిల్డింగ్ అంతా కూడా సి పాయింట్ లో కవర్ అవుతుంది.
ఈ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారంట ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫై చేస్తే. ఎన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా? ఒక 4 కండిషన్స్ చెప్పారు. 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక, సో ఫస్ట్ కండిషన్ ఏంటి అని చెప్పేసానంటే కనుక మనకి, సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎలా ఉండాలంట, సో ఈ బిల్డింగ్ అండ్ ఫార్మ్ బిల్డింగ్ అనేది ఎలా ఉండాలంట, విసినిటీ, ఇమీడియట్ విసినిటీ అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే అడ్జసెంట్ టు ఆర్ ఇమీడియట్ గా యాక్సెసిబుల్ అయ్యేలాగా పరిసరాల్లో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇట్ షుడ్ బి ఆక్యుపైడ్ బై, ఎవరు ఆక్యుపై చేయాలంట, కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ అంటున్నాడు. తర్వాత దేనికి యూజ్ చేయాలంటే యాజ్ ఎ డ్వెల్లింగ్ హౌస్, అంటే రెసిడెన్షియల్ హౌస్, రెసిడెన్స్ పర్పస్ కోసం, ఆర్ అవుట్ హౌస్ ఆర్ స్టోర్ హౌస్ వాడాలంట. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, లాస్ట్ థింగ్, అంటే 4 కండిషన్స్ 4 సాటిస్ఫై చేయాలి. ఈ 4th కండిషన్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం. ఫస్ట్ ఏమనుకున్నాం అంటే అక్కడ ల్యాండ్ రెవెన్యూ అసెస్ అవుతుందా అని చెప్పేసి చూడాలి, ఆర్ అక్కడ రూరల్ ఏరియాలో ఉందా. అంటే ల్యాండ్ రెవెన్యూ అసెస్ అవుతుంది అంటే కనుక ఆటోమేటిక్ అది రూరల్ ఏరియా, లేదు అంటే కనుక అది రూరల్ ఏరియాలో ఉందా లేదా అని చెప్పేసి చూడాలి. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మాట్లాడుకున్నాం. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఫార్మ్ బిల్డింగ్ యొక్క ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ కి ట్రీట్ చేయాలా లేదా అని చెప్పేసి ఒక పాయింట్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మనకి వచ్చే రిసిట్ ట్యాక్సబుల్ అవుతుందంటే ట్యాక్సబుల్ కాదు. సో కాబట్టి అక్కడ కూడా మనం రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటో చూడాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సార్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి? సో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనకు చూస్తే మున్సిపాలిటీ, విత్ ఇన్ ద మున్సిపాలిటీలో కనుక ల్యాండ్ కనుక కవర్ అయితే, అంటే మన ల్యాండ్ ఎక్కడ ఉందంటే విత్ ఇన్ మున్సిపాలిటీ పరిధిలో, ఇది మున్సిపాలిటీ పరిధి అని చెప్పేసి అనుకుంటే కనుక, బౌండరీస్ ఆఫ్ ది మున్సిపాలిటీ అని చెప్పేసి అనుకుంటే కనుక, ఈ విత్ ఇన్ ద మున్సిపాలిటీలో కనుక ల్యాండ్ ఉంటే కనుక దీన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనాలంటే కనుక మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ ఎంత ఉండాలి, లెస్ దాన్ 10,000 అనేది ఉంటే కనుక అప్పుడు ఈ మున్సిపాలిటీలో కవర్ అయిన ల్యాండ్ అంతటినీ కూడా మనం ఏమంటాం, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అదే ఈ మున్సిపాలిటీ అక్కడ విత్ ఇన్ ద మున్సిపాలిటీ కనుక, ఇక్కడ విత్ ఇన్ ద మున్సిపాలిటీ ఉంది, పాపులేషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ల్యాండ్ ఎక్కడ సిచ్యువేట్ అయింది, విత్ ఇన్ ద మున్సిపాలిటీలో సిచ్యువేట్ అయింది. ఓకే, అక్కడ పాపులేషన్ అనేది లెస్ దాన్ 10,000 ఉంది. అదే విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఉంది, గ్రేటర్ దాన్ 10,000 ఈక్వల్ టు 10,000 ఉంటే కనుక ఇదేమవుతుంది, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది, ఇది రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. ఓకే ఓకే అదే ఇక్కడ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి, అంటే గ్రేటర్ దాన్, ఇక్కడ విత్ ఇన్ ద మున్సిపాలిటీలో లేదు నా ల్యాండ్ విత్ ఇన్ ద మున్సిపాలిటీలో లేదు, కానీ ఎలా ఉందంట ఇది లిమిట్స్ నుంచి, అంటే మున్సిపాలిటీ లిమిట్స్ నుంచి సపోజ్ ఇక్కడ 2 కిలోమీటర్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక 2 కిలోమీటర్స్ లోపల ఉంటే కనుక అక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది కూడా ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. ఈ మున్సిపాలిటీ పాపులేషన్ అనేది గ్రేటర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh ఉంటే కనుక, ఉంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంట, ఈ 2 కిలోమీటర్స్ లోపల వచ్చే బౌండరీ నుంచి 2 కిలోమీటర్స్ లోపల వచ్చే ల్యాండ్ అంతా కూడా మనకి ఏమవుతుందంట, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 కిలోమీటర్స్, అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంట, ఏరియల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియల్ డిస్టెన్స్ మెజర్ చేయాలి, ఏరియల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 కిలోమీటర్స్ ఉంటే కనుక, అక్కడ 2 కిలోమీటర్స్ దాటి ఉంటే కనుక అక్కడ ఏమంటారంట, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. అదే 2 కిలోమీటర్స్ విత్ ఇన్ లో ఉంటే కనుక, బౌండరీ నుంచి 2 కిలోమీటర్స్ విత్ ఇన్ లో ఉంటే కనుక అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటాము అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్, జస్ట్ నిన్న చెప్పుకున్న దాన్ని జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ విత్ ఇన్ ద బౌండరీస్, ఇక్కడ మనకి మున్సిపల్ లిమిట్స్ ఉన్నాయి. మున్సిపల్ లిమిట్స్ కి ఉంటే కనుక మున్సిపల్ లిమిట్స్ నుంచి 6 కిలోమీటర్స్ అని చెప్పేసి చూసాం. సో గ్రేటర్ దాన్ 6 కిలోమీటర్స్ ఉంటే కనుక మనం ఏమనుకున్నాం, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఎప్పుడు మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs మీ పాపులేషన్ అయితే కనుక. ఓకే రైట్, ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అయితే కనుక 6 కిలోమీటర్స్ విత్ ఇన్ గా ఉంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్, మోర్ దాన్ 6 కిలోమీటర్స్ ఉంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించింది ఇక్కడ 8 కిలోమీటర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 8 కిలోమీటర్స్ చెప్పేసి చూస్తే కనుక
పాపులేషన్ ఇస్ బియాండ్ 10 lakhs, ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 10 lakhs ఉంటే కనుక అప్పుడేమంటే 8 kilometers అనేది లిమిట్. గ్రేటర్ దాన్ 8 kilometers ఉంటే కనుక మనకి ఏమంటారు, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. అదే విత్ ఇన్ ద 8 kilometers ఉంటే కనుక దాన్ని అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి అంటారంట. డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఏరియల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్లైట్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నాట్ రోడ్ వేస్ ఆర్ రైల్వేస్, ఇట్ ఈస్ ఏ ఫ్లైట్ డిస్టెన్స్, అంటే స్ట్రైట్ లైన్ అక్కడ నుంచి అక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి మనం అనుకున్న స్పెసిఫైడ్ ప్లేస్ వరకును. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ ఇక్కడ పాపులేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసానంటే కనుక పాపులేషన్ సెన్సస్ యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మనం చూసుకోవాలంట. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఏ రోజైతే ఉందో ఆ రోజున అవైలబుల్ పాపులేషన్ ఆ రోజైన అవైలబుల్ పాపులేషన్ సెన్సస్ ఏవైతే ఉంటాయో ఆ అవైలబుల్ పాపులేషన్ సెన్సస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంట, ఇక్కడ పాపులేషన్ ని మనం పాపులేషన్ తీసుకుని ఈ లిమిట్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. ఓకే, రైట్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇంకో విషయం ఏమో మాట్లాడుకున్నామమ్మా, అది ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ అసెట్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ క్యాపిటల్ అసెట్ అనుకుని క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏమవుతుందంటే క్యాపిటల్ రిసీట్ ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. ఎందుకంటే స్పెసిఫిక్ గా మనం చెప్పుకున్నాం ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అన్నారు. అంటే మీకు అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ని స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేశారంటే మా టాక్సబుల్ అని చెప్పేసి అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ నాట్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్పినట్టే. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ని టాక్సబుల్ చేస్తామంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని టాక్సబుల్ చేయము అని చెప్పేసి అర్థం. అంటే ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. కాబట్టి స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసింది ఏంటి, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి స్పెసిఫైడ్ గా ప్రొవైడ్ చేశారంటమ్మా. సో అందుకని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమవుతుంది, ఎగ్జామ్టెడ్. ఓకే, సో అంటే నాట్ టాక్సబుల్ అండర్ ద క్యాపిటల్ అసెట్ ఇస్ నాట్ టాక్సబుల్. కానీ మన ఇండియాలో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఏం చేస్తారనుకున్నాం, ఇండైరెక్ట్ గా ట్యాక్స్ అనేది లెవీ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఇట్స్ లైక్ ఒక ప్రొసీజర్ అమ్మా. ఓకే, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ గా లెవీ చేయడం అంటే ఇట్స్ లైక్ ఏ ప్రొసీజర్ కాల్డ్ అగ్రిగేషన్. ఏమంటారంటే అగ్రిగేషన్. అంటే అగ్రిగేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా అది ట్యాక్స్ లెవీ చేసినట్టు కాదు, కానీ ఎలా కనిపిస్తుంది, ట్యాక్స్ లెవీ చేసినట్టుగా అగ్రికల్చర్ ఇన్కమ్ ని యాడ్ చేస్తే కనుక మనకి ట్యాక్స్ లెవీ చేసినట్టుగా కనిపిస్తుంది అంట. అది ఎలా కనిపిస్తుంది, దాన్ని ఇండైరెక్ట్ మేనర్ ఆఫ్ లెవింగ్ ట్యాక్స్ ఆన్ ది అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి జనరల్ గా మనం మాట్లాడుకుంటాం. అది ఎలాగా ఏంటనేది మనం ఫస్ట్ చూద్దాం. సో అది చూడాలంటే కనుక ఫస్ట్ బేసిక్ గా మనకి ఏం తెలియాలంటే కనుక అసలు వాట్ ఈస్ ద ట్యాక్స్ అనేది ఏమున్నాయి అంటే అది మనం చూడాలంట. సో అసలు మనకి ట్యాక్సెస్ అనేవి ఏమున్నాయి, అవి ఎలా లెవీ అవుతాయి అనేది మనం చూడాలంటమ్మా. ఓకే, రైట్. సో అవి చూద్దాం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనకి ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి లెవీ చేస్తారు అంటే ద పర్సన్ హూ ఇస్ లైబుల్ టు పే ట్యాక్స్ అనేది డిసైడ్ చేస్తారంట. అంటే ఆ లైబిలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ లో రెండు ఆస్పెక్ట్స్, determination of income and calculation of tax liability. అని రెండు ఆస్పెక్ట్స్ అమ్మా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ ని డిటర్మైన్ చేయడం నేర్చుకోవాలంట. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. 2 స్టెప్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. స్టెప్ 1 హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసానంటే స్టెప్ 1 ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్. సో నెక్స్ట్ స్టెప్ 2 సో ఏమవుతుందంట, ఇట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకే, సో మనకి హౌ మెనీ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయమ్మా,
మనకి ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక దేర్ ఆర్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. మనకి ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ స్టెప్ 1 ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ కదా. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ calculation of tax liability. Okay. So first computation of income అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయని చెప్పేసానంటే we are having income from salaries, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ PGBP, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఒకవేళ ఏ ఇన్కమ్స్ లోనే కవర్ అవ్వకపోతే కనుక అలాంటి ఇన్కమ్స్ ఏమవుతాయి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. జనరల్ గా ఆల్ రెవెన్యూ రిసిట్స్ ఆర్ టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అన్నారు. ఎక్కడైనా సరే స్పెసిఫిక్ గా రెవెన్యూ రిసిట్ ఏదైనా టాక్సబుల్ అవ్వలేదు అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ 4 హెడ్స్ లో అది ఏమవుతుందంటే అదర్ సోర్సెస్ లో ఆటోమేటిక్ గా టాక్సబుల్ అయిపోతుంది. అండ్ ఆల్సో అదర్ సోర్సెస్ లో కొన్ని ఆస్పెక్ట్స్ అంటే స్పెసిఫిక్ గా టాక్సబుల్ అయ్యే ఉన్నాయి, వేరే హెడ్ లో ట్యాక్సబుల్ అవ్వక అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అయ్యే కేసెస్ కూడా మనకి ఉన్నాయంట అన్నమాట. ఓకేనా? రైట్. సో ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని గనుక మనం టోటల్ చేస్తే, 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం టోటల్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఏమంటారంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఏమంటారంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్, GTI, గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి లెస్ దీంట్లోంచి సమ్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి ఉంటాయంటమ్మా. చాప్టర్ 6A డిడక్షన్స్. ఇది జస్ట్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. సో చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి ఉంటాయంట. ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి మైనస్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఏమంటారంట? నెట్ టోటల్ ఇన్కమ్. ఏమంటారు? నెట్ టోటల్ ఇన్కమ్. ఓకే. సో ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ నెట్ అమ్మా ఇది నేను టోటల్ గా ఇది కంప్యూటేషన్ ఫార్మాట్ అమ్మా. కంప్యూటేషన్ ఫార్మాట్ లో నేను ఇనీషియల్ గా మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో రకరకాల ఇంక్లూజన్స్ అనేవి చేసుకుంటూ వెళ్తానమ్మా. రకరకాల ఇంక్లూజన్స్, రకరకాల చేంజెస్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తాను. మనం ఎప్పుడైతే ఫైనల్ గా ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ అంతా అయిపోయింది అని చెప్పేసి అంటానో ఆ రోజున మళ్ళీ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది టోటల్ ఫార్మాట్ అనేది మళ్ళీ వేస్తాను. అప్పుడు దీనికి మించి చేంజెస్ అనేవి అందులో చూపిస్తాను. అల్టిమేట్ గా వచ్చేసరికి ఇక్కడ ఇది జస్ట్ బేసిక్ లెవెల్లో మీకు అర్థం కావడం కోసం మాత్రం ఇది రాస్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఫైనల్. అర్థమవుతుందా? దీనిలో ఇంకా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్తానమ్మా. చేంజెస్ అనేవి చేసుకుంటూ వెళ్తానంట. ఓకే, రైట్. సో ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ని కంప్యూట్ ఎలా చేస్తాం సార్ అంటే మనకి టోటల్ ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయంటే 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఆ 5 హెడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని మనం టోటల్ చేస్తే గనక ఈ 5 హెడ్స్ నుంచి మనకు వచ్చిన ఇన్కమ్ ని మనం టోటల్ చేస్తే మనకి వచ్చే ఇన్కమ్ ఏమంటారంటమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కి చాప్టర్ 6A డిడక్షన్స్ ని మైనస్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఏమంటారంట? నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ మీదే మనం ఏం చేయాలంటే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. సో వాట్ ఎవర్ విత్ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేయాలంట? ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. ట్యాక్స్ లయబిలిటీ. సో ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. అంటే టోటల్ గా మనం నేర్చుకునే ఆస్పెక్ట్స్ ఏమున్నాయమ్మా? ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ని డిటర్మైన్ చేయడం. డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ని డిటర్మైన్ చేయడం, తర్వాత దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా విషయాలు తెలియాలమ్మా. ఇది ఒక్కొక్క చాప్టర్ మనకి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ ఒక చాప్టర్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాఫిట్ ఒక చాప్టర్, ఇన్కమ్ ఫ్రమ్ BGBP ఒక చాప్టర్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఒక చాప్టర్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది ఒక చాప్టర్. ఇలా ఈ 5 చాప్టర్స్ మనం గనక నేర్చుకున్నట్లయితే అప్పుడు ఆ పర్టికులర్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ లెవీ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది చార్జబుల్ చేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది.
అప్పుడు మనకి ఏమొస్తుంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ చాప్టర్ 6 డిడక్షన్స్ అనేది ఒక చాప్టర్. ఇది కూడా చూసిన తర్వాత మీకు నెట్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఏదైతే ఉందో ఈ సెకండ్ పార్ట్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో ట్యాక్స్ యూఆర్ ఇన్ ఏ పొజిషన్ టు, అంటే ఒకవేళ కనుక మీకు నెట్ టోటల్ ఇన్కమ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ వల్ల మీరు ఏం చేయగలుగుతారంటే యూఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేసే పొజిషన్ లోకి మీరు వెళ్ళిపోతారంట. ఓకే, రైట్. Now the focus is on tax liability, how to calculate tax. Okay, tax liability calculation. Sir, how to calculate tax? అంటే అసలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అందులో మనం ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ కి ప్రొసీజర్స్ ఏమున్నాయి, అసలు క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తాము. ఓకే, రైట్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ దేని మీద చేస్తామంటే నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అనేది చేస్తామని చెప్పేసి మనకి తెలుస్తుందమ్మా. ఓకే, సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ప్రీవియస్ డిస్కషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ట్యాక్స్ లయబిలిటీ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ దేని మీద, ఆన్ ది నెట్ టోటల్ ఇన్కమ్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసు, కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, హౌ టు అరైవ్ ఎట్ ది ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ మనకి బేసిక్ గా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి పర్సన్ డెఫినేషన్ లో సెక్షన్ 231 పర్సన్ డెఫినేషన్ లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసానంటే కనుక ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, company, AOP or BOI, whether incorporated or not, తర్వాత local authority, last one AJP. ఇది రెసిడ్యువల్ కేటగిరీ. దేంటిది రెసిడ్యువల్ కేటగిరీ. పైన చాట్స్ లో ఇక్కడ పైన మనం మాట్లాడుకున్న కేటగిరీస్ లో ఏదైనా కేటగిరీలో ఒక పర్సన్ అనేవాడు ఇంక్లూడ్ అవ్వలేదు అనుకుంటే కనుక అక్కడ ఎక్కడ ఇంక్లూడ్ అవుతాడంట, ఏజేపీ ఆర్టిఫిషియల్ జ్యుడికల్ పర్సన్ కింద ఇంక్లూడ్ అవుతారని చెప్పేసి అనుకున్నాం. అలాంటి కేటగిరీ అని ఏమంటాం, రెసిడ్యువల్ కేటగిరీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము. రైట్. సో ఇక్కడ పర్సన్ డెఫినేషన్ ఎందుకు రాశారు సార్, పర్సన్ డెఫినేషన్ లో కేటగిరీస్ ఎందుకు రాశారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్, ట్యాక్స్ లయబిలిటీ డిటర్మినేషన్ అనేది ఒక్కొక్క పర్సన్ కేటగిరీలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనకి ఇక్కడ చెప్తున్నారంటమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఈచ్ పర్సన్ యొక్క మనం ట్యాక్స్ లయబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే ప్రొసీజర్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. అంటే ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ లో ఇప్పుడు నెట్ టోటల్ ఇన్కమ్ ఇండివిజువల్ ఎర్న్ చేస్తే దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎలా వస్తుంది, అదే నెట్ టోటల్ ఇన్కమ్ హెచ్యుఎఫ్ ఎర్న్ చేస్తే దాని మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది, అలాగే ఫర్మ్, కంపెనీ ఇలా ఎవరెవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ టోటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉంటాం. ఓకే, రైట్. సో లెట్ us start with the tax liability. దానికంటే ముందు ఒక చిన్న ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ మన ఇండియాలో ట్యాక్సెస్ అనేవి ఎలా లెవీ చేస్తారు అని చెప్పేసానంటే కనుక, అంటే ట్యాక్సెస్ అనేవి ఎలా లెవీ చేస్తారు అని చెప్పేసానంటే ఎప్పుడు లెవీ చేస్తారు, ఎప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సిన లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది అని చెప్పేసానంటే ప్రీవియస్ గా కూడా మనం మాట్లాడుకున్నాము ఈ ఆస్పెక్ట్ గురించి. ఏమని చెప్పేసి మాట్లాడుకున్నామని చెప్పేసానంటే ఏమని చెప్పి మాట్లాడుకున్నామని చెప్పేసానంటే కనుక మనకి ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద, ప్రీవియస్ ఇయర్ లో మనం ఏం చేస్తామమ్మా, ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. ఓకే, మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ఎప్పుడు కడతాం అంటే ట్యాక్స్, అసెస్మెంట్ ఇయర్ లో మనం ట్యాక్స్ కడతా ఉంటాం. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ఇన్కమ్ కంప్యూట్ చేసి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్
and calculation of tax and payment of tax అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఈ 3 కేసెస్ ఎప్పుడు జరుగుతాయంటమ్మా? అమ్మా ఎప్పుడు కంప్యూట్ చేయాలి, ఎప్పుడు ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అవ్వాలి, ఆ ట్యాక్స్ అరైవ్ అయిన ట్యాక్స్ లయబిలిటీని ఎప్పుడు పే చేయాలి అంటే ఇన్కమ్ ఎర్న్ చేయడం మాత్రమే మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ ఇయర్ లో చేస్తున్నాం. దాన్ని కంప్యూట్ చేయడం అంటే క్యాలిక్యులేట్ చేయడం, దాని మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం, తర్వాత దాని పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాల్సిన లయబిలిటీస్ అంట, అసెస్మెంట్ ఇయర్ లో మనకి చేయాల్సిన లయబిలిటీస్ అంట. ఓకే రైట్. కానీ మన ఇండియాలో ఏం చేస్తారని చెప్పేసానంటే కనుక, ట్యాక్స్ అంటే గవర్నమెంట్ కి ఎప్పుడు కూడా రెవెన్యూ తొందరగా రావాలమ్మా, తర్వాత రావచ్చా అని చెప్పేసానంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టాల్సిన లైబిలిటీ అనేది మీ మీద పెడుతూ అంటే ఎస్ఎస్సి మీద ఎస్టాబ్లిష్ చేస్తూ వీళ్ళు ఏంటంటే రెవెన్యూ తొందరగా రావడం కోసం వేరే ఆస్పెక్ట్స్ అనేవి ఫాలో అవుతున్నారంట. ఎలాగ సార్ అని చెప్పేసానంటే కనుక, ట్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ ని అంటే టీడీఎస్ ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్. మరి టీడీఎస్ అంటే ఆల్రెడీ మనం ఒకసారి చూసాం, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, అంటే సోర్స్ లెవెల్లోనే ట్యాక్స్ అనేది డిడక్ట్ అవ్వడం. ఇప్పుడు నాకు ఎవరైతే ఇన్కమ్ పే చేస్తున్నాడో వాడికి అది ఎక్స్పెన్స్, నాకు అది ఇన్కమ్. ఇప్పుడు వాడికి ఎక్స్పెన్స్ కాబట్టి వాడు నాకు పే చేసేటప్పుడే కొంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది నాకు డిడక్ట్ చేసి నా పేరు మీద వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కి పే చేస్తారంటమ్మా. సో వాళ్ళు నా పేరు మీద పే చేస్తున్నప్పుడు ఇంకా మిగిలిన డబ్బులు ఆ ట్యాక్స్ అనేది అమౌంట్, ఇప్పుడు సపోజ్ వాడు 1,00,000 రూపాయలు నాకు పే చేయాల్సి వస్తే కనుక అందులో 10% టీడీఎస్ అని చెప్పేసి చెప్తే కనుక 10% తగ్గించుకుని మిగిలిన 90,000 మాత్రమే నాకు పే చేస్తాడంట. ఆ 10,000 నా పేరు మీద ఎవరికి పే చేస్తాడంట, గవర్నమెంట్ కి పే చేస్తాడంట. ఓకే, సో ఇది మనం మాట్లాడుకుందాం టీడీఎస్ లో. ఓకే రైట్. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? జనరల్ గా ఈ రెండు కూడా ఎప్పుడు మనకు కలెక్ట్ అయిపోతాయని చెప్పేసానంటే కనుక టీడీఎస్ కానీ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, మనకి టీడీఎస్ అనేది జనరల్ గా ఎవరైతే పే చేస్తాడో ఆ పే చేసేటప్పుడు అమౌంట్ పే చేసేటప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాడు. సో నార్మల్ గా మనం ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ఎప్పుడు ఇన్కమ్ ని కంప్యూట్ చేసుకుని, ఎప్పుడు ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుని, ఎప్పుడు ట్యాక్స్ పే చేస్తాం అంటే చెప్పేసానంటే కనుక అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అనేది పే చేస్తాం అన్నమాట. కానీ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేసే ఆస్పెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసానంటే కనుక, 1 టీడీఎస్ అంటే నాకు అమౌంట్ ఇచ్చేవాడే, వాడు అమౌంట్ ఇచ్చేటప్పుడే టీడీఎస్ డైరెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు కాబట్టి అది ఎక్కడ పేమెంట్ అయిపోతుంది, నేను పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ గా నాకు ఇచ్చేవాడే అమౌంట్ పే చేస్తున్నాడు కాబట్టి అది ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పడిపోతున్నట్టు. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ కూడా మనం ఏం చేయాలంటే మనంతట మనంగా కట్టాల్సిన ట్యాక్స్ అంటమ్మా. ఈ ప్రీవియస్ ఇయర్ లో నీకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో, ఈ ప్రీవియస్ ఇయర్ లో నీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని ఏం చేయమంటున్నాడంట, ఎస్టిమేట్ చేయమంటున్నాడంట. నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది నువ్వు ఎస్టిమేట్ చేయాలంట. ఆ ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అవ్వాలంట. ఈ ట్యాక్స్ కూడా ఏమవుతుంది, ఇన్కమ్ ఎస్టిమేట్ అయినప్పుడు ఎస్టిమేట్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎస్టిమేట్ అయినప్పుడు ట్యాక్స్ కూడా ఏమవుతుందమ్మా, ఎస్టిమేట్ అవుతుంది. ఓకే, ఆ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ నువ్వు ఏం చేయాలంట, ఆ ప్రీవియస్ ఇయర్ లోనే పే చేయాలంట. ఆ ప్రీవియస్ ఇయర్ లోనే నువ్వు పే చేయాలంట. సార్ ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి ఎలా తెలుస్తాయి ముందే? ఇప్పుడు ఇక్కడ ఇయర్ లో ఇన్కమ్ ఎంత వస్తుందో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత అని చెప్పేసి మనకి ముందే ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటే కనుక, ఇక్కడ మనం ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు అనే పాయింట్ మనకు వస్తుందమ్మా. ఓకే, సో ట్యాక్స్ రేట్స్ అనేది ఇప్పుడు ఏదైనా యాక్ట్ లో అమెండ్మెంట్ అనేది ఎలా తీసుకొస్తారని చెప్పేసి అంటే కనుక మనం ఏమనుకున్నాం, త్రూ ఫైనాన్స్ యాక్ట్ ద్వారా మనకి తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అలాగే ఇప్పుడు ఒక ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది, ఆ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది అసెస్మెంట్ ఇయర్ లో ఎంత ట్యాక్స్ చేస్తారు అని చెప్పేసి మనం ఎక్కడ మాట్లాడుకుంటామని చెప్పుకున్నాం అంటే కనుక, ఫైనాన్స్ యాక్ట్. ఎక్కడంటమ్మా, ఫైనాన్స్ యాక్ట్ లో మనం మాట్లాడుకుంటాము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా. ఫైనాన్స్ యాక్ట్ లో ఇక్కడ మనకి దెర్ ఆర్ 2 పార్ట్స్ అని చెప్పేసి మాట్లాడుకో, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ బి లో మనకి ఈ ట్యాక్స్ చేంజెస్ గురించి, ట్యాక్స్ అమెండ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ ఏ అంటే ఫిజికల్ బడ్జెట్, అంటే టోటల్ గా మన స్పెండింగ్ ఎలా ఉంటుందో చెప్తారు. పార్ట్ బి అంటే టోటల్ గా సోర్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్తారు. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ అమెండ్మెంట్స్ అనేవి మనకి
మాట్లాడతారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే, సో ఈ ఫైనాన్స్ యాక్ట్ లో సపోజ్ ఫైనాన్స్ యాక్ట్ 2021 అంటే ఎవ్రీ ఇయర్ పాస్ అవుతుంది కదమ్మా. మనం ఏమనుకున్నాం ఫైనాన్స్ యాక్ట్ అంటే ప్రతి ఇయర్ ఫిబ్రవరి 1st ఫైనాన్స్ బిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాని మీద డిస్కషన్ అది జరిగిన తర్వాత అక్కడ ఏమవుతుంది, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే కనుక అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్రూవల్ పొందితే అది ఒక యాక్ట్ రూపంలో వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సపోజ్ ఫైనాన్స్ బిల్ 2020-21 అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ట్యాక్సెస్ గురించి, డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి ఏమంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి స్పెసిఫిక్ ఏముంటుంది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఇది 2021 మొన్న జరిగిన బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే కనుక 21-22 అనే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అమ్మా, ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనకి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమవుతుంది ఇక్కడ 2022-23. ఏదైతే అమౌంట్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఉంటుందో ఈ 2022-23 లో మనకి ఈ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. ఈ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ అనేది ఇప్పటికి ఎప్పుడు వస్తుంది, ఫిబ్రవరి 2021 నాడు, 1st ఫిబ్రవరి 2021 నాడు ఇది బిల్ కింద ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అక్కడే మనకి ఏం చెప్తారంటే ప్రీవియస్ ఇయర్ 2021-22 లో మనకి ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తారో దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే, అంటే అసెస్మెంట్ ఇయర్ 2022-23 అనే ప్రీ అసెస్మెంట్ ఇయర్ యొక్క ట్యాక్స్ రేట్స్ అనేవి మనకు ముందుగానే డిస్కస్ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్కమ్ ఇక్కడ 2021-22 లో మనం ఎర్న్ చేస్తున్నామో దాని మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, 22-23 లో మనకి చెప్తారమ్మా. 22-23 లో కట్టాలమ్మా. కానీ అది ఎప్పుడు మనకి చెప్తారంట, ఆ ట్యాక్స్ రేట్స్ ఎంత ఉంటాయని చెప్పేసి ఎప్పుడు చెప్తారంట, 1st ఫిబ్రవరి 2021 నాడే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అనేది ఫైనాన్స్ యాక్ట్ 2021 లోనే మనకి తెలిసిపోతుందంట, చెప్పేస్తారంట. సో దట్ మనం ఏం చేయొచ్చు, వీఆర్ ఏబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. నార్మల్ గా ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఇప్పుడు 2021-22 కి మనకి వచ్చే ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అనేది చేయగలమా, ఆర్ వి ఏబుల్ టు క్యాలిక్యులేట్ అంటే ఈ 21-22 కి ఎంత ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనేది, ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది మనకు ముందుగానే ఫైనాన్స్ యాక్ట్ 2021 లోనే మనకి చెప్పేశారమ్మా. సో కాబట్టి ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది మనం ఎలా వేయగలం, దాన్ని ఏం చేయాలంట అడ్వాన్స్ గానే పే చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఏ ఇయర్ లో పే చేయమంటున్నాడు, 2020-21 లో 21-22 లోనే పే చేసేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్ సార్. ఇది ఫైనాన్స్ యాక్ట్ 2021. సపోజ్ ఫైనాన్స్ యాక్ట్ 2020 లో దేని గురించి చెప్పుకుంటారండి, ఫైనాన్స్ యాక్ట్ 2020 లో మనకి దేని గురించి డిస్కస్ చేసుకుంటారు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 2020-21 ప్రీవియస్ ఇయర్ 2020-21 కి సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ కి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ అంటే ఎప్పుడే వస్తుంది, అసెస్మెంట్ ఇయర్ 2021-22. సో అసెస్మెంట్ ఇయర్ 2021-22 యొక్క ట్యాక్స్ లయబిలిటీని మనకి ఎలా ఉంటుందని చెప్పేసి మనకి డిస్కస్ చేస్తారంట. ట్యాక్స్ లయబిలిటీ ఎక్కడ, ఫైనాన్స్ యాక్ట్ 2020 లోనే మనకి డిస్కస్ చేస్తారంట. అంటే ప్రీవియస్ ఇయర్ 2021 లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది, అసెస్మెంట్ ఇయర్ 21-22. ఆ 21-22 లో ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎక్కడ డిస్కస్ చేసి ఉంటారంట, ఫైనాన్స్ యాక్ట్ 2020. అంటే ఎప్పుడు వస్తుంది ఇది, 1st ఫిబ్రవరి అంటే బిల్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత 1st ఫిబ్రవరి 2020. సో 1st ఫిబ్రవరి 2020 లోనే మనకి దీన్ని డిస్కస్ చేస్తారంట, బిల్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారంటే అక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెడతారంట.
ఓకే రైట్. సో ఆఫ్టర్ పాసింగ్ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అప్రూవల్ కనుక పొందినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇది యాక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఆ యాక్ట్ అనేది ట్యాక్స్ లయబిలిటీ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ కరెంట్ రన్నింగ్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ లో మనం ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలమా, ఇక్కడ ఇన్కమ్ అంటే ఎస్టిమేట్ చేయగలం. ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి మనం ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలమా, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంట, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే కనుక 1 ఫిబ్రవరి 2020కే మనకి ట్యాక్స్ రేట్స్ ఏముంటాయని చెప్పేసి మనకి తెలిసిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ చేసిన తర్వాత ఏం చేస్తామమ్మా, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయమంటారు, ఆ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని పే చేయమంటారు. ఆ పే చేసేదాన్ని ఏమంటారమ్మా, అడ్వాన్స్ ట్యాక్స్. ఏ ఇయర్ లో పే చేస్తున్నాం మనం, ఏ ఇయర్ లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం ఆ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేస్తే కనుక దాన్ని ఏమంటారు, ఏదో టీడీఎస్ లేదా అడ్వాన్స్ ట్యాక్స్. మనంతట మనం పే చేస్తే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. అవతల మనకి ట్యాక్స్ కట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు, టీడీఎస్ అని చెప్పేసి అంటారంటమ్మా. ఓకేనా రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఫైనాన్స్ యాక్ట్ లో ట్యాక్స్ రేట్స్ గురించి. ఓకే సార్, ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అప్లికబుల్ అయ్యేవి ఏముంటాయి, ఏ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి అంటే ప్రతి ఇయర్ మారుతుంది కదా. ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ఏ ఫైనాన్స్ యాక్ట్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి అంటే కనుక, సపోజ్ మే 2021, నవంబర్ 2021 ఈ రెండు అటెంప్ట్స్ వాళ్ళు, ఇప్పుడు మే అంటే పోస్ట్ పోన్ అయింది అనుకోండి, మే అండ్ నవంబర్ 2021 ఈ రెండు బ్యాచెస్ వాళ్ళకి ఏ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి, ఏ ఇయర్ యొక్క ఫైనాన్స్ యాక్ట్ మీద చదవాలి అని చెప్పేసి అంటే కనుక, ఫైనాన్స్ యాక్ట్ 2020 ఫైనాన్స్ యాక్ట్ 2020 లో చెప్పిన చేంజెస్ అన్ని కూడా మీరు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది మీకు, 2020-21 ఇస్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, 2021-22 ఇస్ ద అసెస్మెంట్ ఇయర్. 2021-22 చెప్పిన సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం ఉంటుంది. అదే మే ఆర్ నవంబర్ 2022 అనుకుంటే కనుక, మీ అటెంప్ట్ మే 22 ఆర్ నవంబర్ 22 అనుకుంటే కనుక, అప్పుడు ప్రీవియస్ ఇయర్ సంబంధించింది ఏంటి, 2021-22 అసెస్మెంట్ ఇయర్ ఏంటి, 22-23. అసెస్మెంట్ ఇయర్ 2022-23 సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎక్కడైనా సరే మేజర్ గా చూసుకుంటే కనుక అసెస్మెంట్ ఇయర్ గురించే మాట్లాడతాడమ్మా. ఓకే, సో అంతా కూడా ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అవడానికి, ఇన్కమ్ కంప్లీట్ చేయడానికి ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అవడానికి. కాబట్టి ఇక్కడ మేజర్ గా ఇక్కడ దేని గురించి మాట్లాడతాడు, అసెస్మెంట్ ఇయర్ గురించే మనం మాట్లాడుకుంటాం. అందుకోసమే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అన్నా సరే, ఇట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది ఏమని చెప్పారమ్మా, 1/4/1962 అని చెప్పారు. ఎందుకంటే 61-62 లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ట్యాక్స్ రేట్ ఎప్పుడు వస్తుంది, అసెస్మెంట్ ఇయర్ ఏంటి 62-63. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అప్లికబిలిటీ ఎప్పటి నుంచి వచ్చిందంట, 1962 నుంచి వచ్చింది అని చెప్పారు. ఓకే రైట్. రైట్, ఇప్పుడు ఒకసారి ఇది బేసిక్ అమ్మా, బేసిక్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే టోటల్ ఒకసారి టాపిక్ అనేది చూద్దాం. యాజ్ చార్జబిలిటీ సెక్షన్, చార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తున్నాడమ్మా, సెక్షన్ 4. ఓకే, ఏమని చెప్తున్నాడు చూడండి. యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 4, ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది previous year of every person shall be chargeable to income tax at the rates prescribed in the Finance Act as applicable to the relevant assessment year. Okay,
the income shall be so charged in accordance with and subject to the provisions of the income tax అని చెప్పేసి చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. సెక్షన్ 4 ఏమని చెప్తుంది అని చెప్పేసి అంటే కనుక the total income of the previous year of the every person shall be charged to income tax at the rates prescribed in the Finance Act. Finance Act applicable Finance Act అని చెప్పేసి అంటున్నాడు. Finance Act as applicable to the relevant assessment year. ఆ assessment year కి ఏదైతే Finance Act relevant గా applicable అవుతుందో ఆ relevant Finance Act యొక్క ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. ఇన్కమ్ షల్ బి సో చార్జ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ అండ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, జనరల్ గా ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ చెప్తున్నాడమ్మా మనకి? ట్యాక్స్ రేట్స్ ఎక్కడ స్పెసిఫై చేస్తున్నాడు? ఫైనాన్స్ యాక్ట్. ఓకే, అలా కాకుండా కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే కొన్ని ట్యాక్స్ రేట్స్ అనేవి స్పెసిఫై చేస్తాడంట. కొన్ని ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ స్పెసిఫై చేస్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్తాడు. మిగిలిన అన్ని కూడా ఎక్కడ చెప్తాడంట? ఫైనాన్స్ యాక్ట్ లో చెప్తాడు. ఇక్కడ జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ రేట్స్ గురించి డిస్కస్ చేయరు, కానీ కొన్ని ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారంట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడెక్కడ మాట్లాడతారంటే కనుక సమ్ ఆఫ్ ది సెక్షన్స్ లైక్ ఎగ్జాంపుల్ 111A, 112A ఆర్ 112. ఓకే, తర్వాత 115BB ఎగ్జాంపుల్ కి. అంటే ఇవన్నీ కూడా మీకు సిఏ ఇంటర్ లో అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ అమ్మా. ఈ సిఏ ఇంటర్ లో మీరు అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్స్ వరకు ట్యాక్స్ రేట్స్ అనేవి స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్. ఏంటివి? స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్ ఎక్కడ మెన్షన్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మెన్షన్ చేస్తారు. ఈ ట్యాక్స్ రేట్స్ ని మార్చాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇన్బిల్ట్ గా మనకి చెప్పిన ట్యాక్స్ రేట్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే 111A సెక్షన్, 112A సెక్షన్, 112 అండ్ 115BB. ఓకే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మనకు వచ్చే ట్యాక్స్ లయబిలిటీని ఎక్కడ డిస్కస్ చేస్తారంట? 111A అనే సెక్షన్ లో మనకి డిస్కస్ చేస్తారంట. సో ఇది క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తుందమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ని మనకి ట్యాక్సబుల్ చేయడానికి ఇక్కడ 111A అనే సెక్షన్ వాడతారంట. ఇట్స్ లైక్ 15% ట్యాక్స్ లయబిలిటీ అంట. తర్వాత ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చే ట్యాక్స్ రేట్ 20%. ఇది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ గురించి మనకి మాట్లాడతాడంటమ్మా. ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ని 20% లో ట్యాక్స్ చేస్తారంట. ఈ 115BB అనేది మనకి ఏంటంటే విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్ ఇవి కనుక వచ్చినట్లయితే దానికి ట్యాక్స్ రేట్ ఏంటంట? ఫిక్స్డ్ గా ఉంటుందంట. ఎంత? 30%. ఇవి కూడా మనకి ఏంటి? 15%, 20%, 20%, 20%, 30% ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్స్ అమ్మా. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా మనకి డిస్కస్ చేస్తారు. ఇవి కాకుండా మనకి ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన మిగతా ఇన్కమ్స్ మీద మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎక్కడ వస్తుందంట? ఫైనాన్స్ యాక్ట్ లో మనకి డిస్కస్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. అంటే ట్యాక్స్ రేట్స్ ఎక్కడెక్కడ చూసి మనం నేర్చుకోవాలంటే కనుక అక్కడ ఫైనాన్స్ యాక్ట్ చూడాలి. అండ్ ఆల్సో ద స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా మనం చూడాలంటాము. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది income chargeable to income tax shall be deducted at source or paid in the form of advance tax in accordance with the relevant provisions. Section 4 ఏం చెప్తుందంటే కనుక నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ఏం చేస్తామంట? అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేస్తామని చెప్పేసి చెప్తుంది. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ ప్రకారం మనం ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేస్తామంట. ఎక్కడెక్కడ? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏమంటున్నాడమ్మా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ టీడీఎస్. ఓకే, అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తాం అని చెప్పేసి అంటే కనుక మనం ఎస్టిమేట్ చేస్తాం ఇన్కమ్ ని. ఆ ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేసి
దానికి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తా ఉంటారు. సార్ మన ఇన్కమ్ అంటే ఎస్టిమేట్ చేయగలం కానీ ట్యాక్స్ ని మనకు ఎవరు ప్రొవైడ్ చేయాలి అంటే స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కదా అని చెప్పేసానంటే ఎస్ దే విల్ ప్రొవైడ్. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటమ్మా ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో సంబంధించిన ఫైనాన్షియల్ బడ్జెట్ లో అంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి ఇంట్రడ్యూస్ చేసే ఫైనాన్స్ బిల్ లో ఆ ప్రీవియస్ ఇయర్ లో వచ్చే ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ లెవీ చేస్తామని ట్యాక్స్ ప్రపోజల్స్ అనేవి అక్కడ పెడతారంట ఫైనాన్స్ యాక్ట్ లో. సో అక్కడ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అప్రూవల్ అనేది ఫైనాన్స్ యాక్ట్ వస్తుందో ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి. అంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకే ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ లో మనం ఇన్కమ్ ఎస్టిమేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనం ఏం చేయగలమంట ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయగలమంట. సో అందుకోసమే మనం ఏమంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ని డైనమిక్ సబ్జెక్ట్ అంటాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి అమెండ్మెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకే రైట్. సో నెక్స్ట్ చూడండి. In respect of income chargeable to tax, the tax shall be deducted at source or paid in the form of advance tax in accordance with the relevant provisions. Though the Finance Act normally prescribes the rates of tax in respect of certain types of income, Income Tax Act has prescribed specific rates. To illustrate, 111A 15%. అలాగే in case of transfer of listed shares 112 prescribed rate of 20%. In case in respect of long term capital gains and 115BB prescribed at the rate of 30% in case of lotteries అని చెప్పేసి చెప్తున్నాడు. These provisions along with the specified rates of tax are also referred to and incorporated in the ఫైనాన్స్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. సో స్పెసిఫైడ్ రేట్స్ అనేవి కాకుండా మనకి ఫైనాన్స్ యాక్ట్ లో ఉన్న రేట్స్ కూడా మనం చూసుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనం ఏ బ్యాచ్ కి మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం అంటే నవంబర్ 2021 లో మనం అటెంప్ట్ రాయబోయే వాటికి మనం క్లాసెస్ చెప్తున్నాం. కాబట్టి ఏ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవాలమ్మా. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయేది ప్రీవియస్ ఇయర్ 2020-21 లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ 2021-22 లో మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది. లో మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది. ఇది ఎప్పుడు చెప్పుకుంటారమ్మా, ఇది ఎప్పుడు తెలుస్తుంది? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఫైనాన్స్ బడ్జెట్ అనేది వస్తుంది. అంటే ఫైనాన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చి ఉంటది? ఈ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే. అంటే ఫైనాన్స్ యాక్ట్ 2020 అంటే ఇప్పుడు 1 ఫిబ్రవరి నాడు బిల్ పెడతారు. 1 ఫిబ్రవరి 2020 నాడు పెట్టే బిల్లులో మనకి డిస్కస్ చేసిన ట్యాక్స్ రేట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే. సో కాబట్టి చూడండి, రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఏం చెప్తున్నారు? ద రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2021-22 అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రీవియస్ ఇయర్ ఏంటి 2021 అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి 21-22 లో మనకి ట్యాక్స్ పడుతుంది. కాబట్టి 21-22 లో మనకి ఎంత ట్యాక్స్ లయబిలిటీ అనేది చెప్తారు అని చెప్పేసి అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన 2021 లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది అనేది ఎప్పుడు తెలిసిపోతుంది మనకి? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి డిస్కస్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడమ్మా 2021-22 అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సన్ డెఫినేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నట్టు చూడండి అమ్మా. రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ఇండివిజువల్స్, HUF, AOP, BOI, AJP. అమ్మా ఇక్కడ అన్ని కేటగిరీస్ కవర్ చేయట్లేదు. ఎవరెవరిని కవర్ చేస్తున్నాడు చూడండి. ఇండివిజువల్ అంట, HUF అంట, AOP, BOI, AJP వీళ్ళందరి గురించి మనకి డిస్కస్ చేస్తున్నాడు అంట. చూడండి, ఇండివిజువల్స్, HUF, AOP, BOI, AJP వీళ్ళ గురించి మనకి డిస్కస్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ ఎవరెవరికి ట్యాక్స్ రేట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాడు చెప్తున్నాడు. రైట్.
సో ఫస్ట్ అప్ టు 2,50,000 2,50,000 వరకు ఇన్కమ్ ఉంటే కనుక ఇన్కమ్ రేంజ్ అమ్మది ఇన్కమ్ రేంజ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. సో అప్ టు 2,50,000 నిల్ అంట. దీన్ని ఏమంటారంటే పిఈఎల్, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. చాలా చోట్ల వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్, ఏఓపి ఆర్ బిఓఐ ఆర్ ఏజేపి ఎంత అని చెప్పేసానంటే వీళ్ళల్లో ఎవరైనా సరే మనకి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు 2,50,000 వరకు ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంతంట? నిల్. ట్యాక్స్ రేట్ ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, అబౌవ్ 2,50,000 బట్ అప్ టు 5 lakhs. అబౌవ్ 2,50,000 బట్ అప్ టు 5 lakhs. అమ్మా ట్యాక్స్ రేట్ అని చెప్తున్నాడమ్మా 5% అని చెప్తున్నాడు, 5%. ఓకే. తర్వాత 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% అంట. అబౌవ్ 5 lakhs బట్ అప్ టు 10 lakhs 20%. మోర్ దాన్ 10 lakhs ఉంటే కనుక అప్పుడు 30%. అమ్మా చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 10 lakhs ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పేసానంటే ఇక్కడ అబౌవ్ 10 lakhs అని అన్నాడు. ఓన్లీ 10 lakhs ఉంటే కనుక ఎక్కడ కవర్ అవుతుందమ్మా? ద ప్రీవియస్ వన్. అంటే అప్ టు 10 lakhs వరకు ఉన్నంత అమౌంట్ అంతా కూడా ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 20%. రైట్. అబౌవ్ 10 lakhs ఉంటే కనుక అక్కడ 30%. అమ్మా ఇక్కడ దీన్ని ఏమంటారంటే స్లాబ్ వైజ్ అంటారమ్మా. ఏమంటారు? స్లాబ్స్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే సపోజ్ మిస్టర్ ఏ అనేవాడు సపోజ్ ఎంత ఇన్కమ్ వచ్చిందని చెప్పేసానంటే కనుక వాడికి 8,50,000 ఇన్కమ్ వచ్చిందంట. ఇది కేస్ ఏ. ఇది కేస్ బి. వాడికి ఇన్కమ్ ఎంత వచ్చిందంటే సపోజ్ 3 lakhs క్యాష్ 3 lakhs ఇన్కమ్ వచ్చిందంట. ఓకే. అలాగే కేస్ సి 12 lakhs ఇన్కమ్ అనేది వచ్చిందంట. ఈ 3 కేసెస్ లోని మనం ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్ చూద్దాం. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఎవరో ఒకరిని అడుగుతుంటానమ్మా. వాళ్ళు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది అనేది చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. రైట్. వంశీ. అమ్మా వంశీ మ్యూట్ ఆన్ చేయమ్మా. మ్యూట్ తీసి. yes sir. రైట్. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదమ్మా, స్లాబ్ రేట్ వైజ్ గా ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏ కేసు మాట్లాడుకుందాం. కేసు ఏ ఏంటి? వాడికి వచ్చిన ఇన్కమ్ 8,50,000 అంట. సో హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్? ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్స్ ఎలాగా అని చెప్పేసి ఇచ్చారు. ఇదేమంటున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వైజ్ గా ట్యాక్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే. రైట్. సో ఇప్పుడు 8,50,000 కి ట్యాక్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందమ్మా? 8,50,000 into 20% మీద చేయాల్సి. 8,50,000 అనేది ఎక్కడ ఉంది? 5 lakhs కి 10 lakhs కి మధ్యలో ఉంది కాబట్టి దాని మీద ఎంత వస్తుంది? 20% ట్యాక్స్ అనేది వస్తుంది. అంతేనమ్మా? అవును. రైట్. సో ఇదే ఫస్ట్ మిస్కన్సెప్షన్ అమ్మా. ఈ స్లాబ్స్ చెప్పిన తర్వాత ఎవరైనా సరే 8,50,000 ఇస్తే ఇలాగే ఆలోచిస్తారు. బట్ స్లాబ్ వైజ్ ట్యాక్స్ అంటే ఇక్కడ మనకి ఎలా చేయాలంటే కనుక లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఫస్ట్ 8,50,000 ని తీసుకుని ఇందులో మనకి ఫస్ట్ అప్ టు 2,50,000 అప్ టు 2,50,000 ఉన్న అమౌంట్ మీద ఎంత ట్యాక్స్ అంటమ్మా? నిల్. తర్వాత 8,50,000 తర్వాత మనకి ఫస్ట్ స్లాబ్స్ ఏంటి? అప్ టు 2.5 lakhs 2.5 టు ఎంతమ్మా? 5 lakhs 5 to 10 lakhs కదా. సో ఇక్కడ 5 to 10 lakhs వరకు ఉన్న స్లాబ్స్ అన్ని ఫుల్ గా పడతాయి. అప్ టు 2.5 lakhs నిల్. ఓకే. తర్వాత 2.5 నుంచి 5 వరకు అంటే ఎంత అమౌంట్? 2,50,000. ఈ 2,50,000 మీద ట్యాక్స్ రేట్ ఎంత అంటే 5%. ఓకే. తర్వాత
2,50,000 దాటిన తర్వాత మన అమౌంట్ అనేది 10 lakhs లేదు, కానీ ఎంత ఉంది? ఇన్ బిట్వీన్ 10 lakhs ఉంది. అంటే 5 lakhs కంటే ఎంత ఎక్కువ? 5 lakhs కంటే ఎంతమ్మా? 3,550,000. 3,50,000. సో ఈ 3,50,000 మీద ఎంత పడుతుందంట? 20%. స్లాబ్స్ అంటే ఇవి. సో ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అప్ టు 2,50,000 ట్యాక్స్ రేట్ నిల్ కాబట్టి ట్యాక్స్ ఎంత అవుతుంది? 0 ప్లస్ ఇప్పుడు ఇక్కడ 2,50,000 ప్లస్ 2,50,000 ప్లస్ 3,50,000 మనకి ఎంత అవుతుంది? 8,50,000 అవుతుందమ్మా, అంతేనా? అవును. సో అలాంటప్పుడు దీని మీద ట్యాక్స్ లయబిలిటీ కూడా మనం యాడ్ చేయండి. 2,50,000 మీద 0, ట్యాక్స్ రేట్ 0 కాబట్టి 0 వేసాను. 2,50,000 నెక్స్ట్ 2,50,000 మీద 5% కాబట్టి ఎంత అవుతుంది? 12,500, అంతేనా? అవును. రైట్. తర్వాత 3,50,000 మీద 20% అంటే వస్తున్నారు. ఎంతమ్మా? 70,000 ఏనా? అవును సార్, 70,000. సో 70,000. సో కాబట్టి 70,000 ప్లస్ 12,500 ప్లస్ 0, ఇక్కడ 2,50,000 ప్లస్ 2,50,000 ప్లస్ 3,50,000 8,50,000 ఎలా అయిందో దాని మీద ట్యాక్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే 0 ప్లస్ 12,500 ప్లస్ 70,000 ఎంత అవుతుందంటమ్మా? 82,500. సో ట్యాక్స్ లయబిలిటీ ఇస్ గోయింగ్ టు బి 82,500. మా అర్థం అవుతుందా? రైట్. నెక్స్ట్ మా వంశిక. Yes, sir. ఇప్పుడు కేస్ బి 3 lakhs కి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం చెప్పమ్మా? 2,50,000 ఫస్ట్ ఎలా బైఫర్కేట్ చేసుకోవాలి? అప్ టు up to 2,50,000. 2,50,000. తర్వాత About అబౌట్ 2.5 ఎంత ఉంది? 5 50,000. lakhs లేదు. 2 to 5 అంటే మనకి 2 to 5 lakhs ల్యాబ్ ఉంది, కానీ 3 lakhs అనేది 2 to 5 వస్తుంది కాబట్టి 2,50,000 నుంచి ఎంత ఎక్సెస్ ఉంది? 50,000. సో 50,000. ఫస్ట్ అప్ టు 2,50,000 మీద ట్యాక్స్ ఎంత? Nil. ఈ అబౌవ్ 50,000 మీద ట్యాక్స్ ఎంత వస్తుందమ్మా? 5%. 5%. సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడ 2,50,000 ప్లస్ 50,000 అంటే టోటల్ ఇన్కమ్ 3 2,000. lakhs ఎలా అవుతుందో ట్యాక్స్ అనేది ఎంత అవుతుంది? 0 ప్లస్ 50,000 into 5% అంటే 2,500. సో 2,500. ట్యాక్స్ అమౌంట్ ఇస్ గోయింగ్ టు బి 2,500. రైట్. సో ఇక్కడ 3 lakhs ని ఏమంటారు చెప్పమ్మా? 3 lakhs ఏ అమౌంట్ అయి ఉంటది? 3 lakhs ఏ అమౌంట్ అయి ఉంటది? దేని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పుకున్నాం? That total income. నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుందమ్మా? 5 heads నుంచి 5 income heads divide నుంచి వచ్చిన ఇన్కమ్ ని టోటల్ చేస్తే మనకి ఏమొస్తుంది? గ్రాస్ gross టోటల్ total ఇన్కమ్. income వస్తుంది. అందులోంచి చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి మైనస్ చేస్తే గనక మనకి ఏమొస్తుంది? నెట్ Net టోటల్ total ఇన్కమ్ income. వస్తుంది. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తాం? ట్యాక్స్ Tax క్యాలిక్యులేట్ liability. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అన్ని కూడా ABC ఇచ్చిన అన్ని కూడా ఏమవుతాయి? ట్యాక్స్ Net total నెట్ టోటల్ ఇన్కమ్ on income. which tax is to be calculated. Next. Yes, sir. ఆఫ్ చేశాను. మణికంఠ జాట్ల. Yes, sir. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ సిబిట్ 12 lakhs మనకి ఏముందమ్మా? 12 lakhs ఇన్కమ్ ఉంది, ఓకేనా? Yes, sir. 12 lakhs కి ట్యాక్స్ లయబిలిటీ ఎలా వస్తుంది చెప్పమ్మా? Up to 2.5 lakhs to 1 slab, sir. సో 12 lakhs కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఫస్ట్ అప్ టు 2.5 lakhs. ఓకే, తర్వాత నెక్స్ట్ 2 lakhs, 2.5 lakh to 5 lakhs. నెక్స్ట్ 2 lakhs to 50,000 నుంచి 5 lakhs అంటే మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2,50,000. 2,50,000. తర్వాత ఇది అబౌట్ 5 10 lakhs. lakhs కాబట్టి 12 lakhs అంటే 5 lakhs to 10 lakhs మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 5 lakhs. 5 lakhs. అబౌట్ 10 lakhs ఎంత ఉందమ్మా? 2 lakhs. 2 lakhs, sir. అంతేనా? Yes, sir. అంతేనా కదా? అంతే, sir.
సో ఇప్పుడు ఈ నాలుగిటిని టోటల్ చేసాం అనుకో 2,50,000 ప్లస్ 2,50,000 ప్లస్ 5 lakhs ప్లస్ 2 lakhs ఎంత అవుతుందమ్మా? 12 lakhs, sir. 12 lakhs అవుతుంది అంతేనా? రైట్. ఇప్పుడు Sir. ట్యాక్స్ రేట్స్ చెప్పు. సో అప్ టు 2.5 lakhs ట్యాక్స్ ఎంత? Nil, sir. నిల్. తర్వాత 2,50,000 టు 5 lakhs అంటే గ్యాప్ ఎంత? 2.5 lakhs. దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత? 5%, sir. సో ఈ 5 lakhs 5 lakhs టు 10 lakhs వరకు ట్యాక్స్ రేట్ ఎంత? 20%, sir. అబౌవ్ 10 lakhs ఎంత పర్సెంటేజ్ అమ్మా? 30%, sir. 30%. సో ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2.5 lakhs వరకు 0, 2,50,000 into 5% అంటే 12,500. 12,500 ప్లస్ 5 lakhs into 20% అంటే 1 lakh. 1 lakh plus 2 lakhs into 30% అంటే 60,000. 60,000. ఓకే. టోటల్ లెస్ ఎంత అవుతుంది? 1,72,500. 1,72,500 is the tax liability. అమ్మా స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది అర్థమైందా? సో ఫస్ట్ ఇక్కడ మనకు చెప్పింది స్లాబ్ రేట్స్ అమ్మా. మనకు చెప్పింది ఏంటమ్మా? స్లాబ్ రేట్స్. ఓకే రైట్. సో ఇక్కడ మనకు మాట్లాడుకుంటే కనుక రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎవరెవరికి? ఇండివిజువల్స్ కి, హెచ్యుఎఫ్ కి, ఏఓపి కి, బిఓఐ కి, ఏజేపీ కి, ఆర్టిఫిషియల్ జ్యూడికల్ పర్సన్ కి. ట్యాక్స్ రేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైనా ఒకటే, టోటల్ ఇన్కమ్ అని పిలవచ్చు లేదా నెట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అని పిలవచ్చు. మీ టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ అనేది అప్ టు 2,50,000 ఉంటే కనుక ఇక్కడ మీకు ట్యాక్స్ రేట్ ఎంత? దీన్ని ఏమంటారు? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అంతవరకు అసలు ట్యాక్స్ అనేది పడదు. బేసిక్ గా ఎంత వరకు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే ఒక ఇండివిజువల్ కానీ, హెచ్యుఎఫ్ కానీ, ఏఓపి కానీ, బిఓఐ కానీ, లేకపోతే ఏజేపీకి కానీ నార్మల్ గా ట్యాక్స్ అనేది ఎంత వరకు అసలు ట్యాక్స్ ఉండదు, ఎంత వరకు ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉండదు, ఎంత ఇన్కమ్ వచ్చినా సరే మనకు ట్యాక్స్ ఉండదు అంటే కనుక దాన్ని బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటారు. ఆ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే మీరు కనుక ఇన్కమ్ అనేది 2,50,000 వరకు సంపాదించారు అంటే కనుక దాని మీద ఏం కట్టక్కర్లేదంట, ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదంట. ఎంత ట్యాక్స్ పే చేయాలి? 0, నిల్. అదే 2,50,000 దాటింది బట్ 5 lakhs వరకు మన ఇన్కమ్ మధ్యలో ఉంది అనుకుంటే కనుక ట్యాక్స్ రేట్ ఎంతంట? 5%. అలాగే 5 lakhs నుంచి 10 lakhs అయితే కనుక 20%, అబౌవ్ 10 lakhs అయితే కనుక ఎంతమ్మా? 30% ఇస్ ద ట్యాక్స్ రేట్ అని చెప్పేసి అని చెప్పారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఇండివిజువల్స్ లో ఈ ఫస్ట్ చెప్పుకున్న బైఫర్కేషన్ మిగతా ఇప్పుడు హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీకి ఇక్కడ చెప్పిన బైఫర్కేషన్ సేమ్ గా అప్లికబుల్ అవుతుంది. కానీ ఇండివిజువల్స్ మాత్రం కొంచెం బైఫర్కేట్ చేస్తున్నాడంట, కొంచెం డిఫరెన్షియేట్ చేస్తున్నాడంట. ఇక్కడ ఇండివిజువల్స్ ని ఒక 3 కేటగిరీస్ గా మాట్లాడుతున్నాడంట. సో ఫస్ట్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సార్ ఎవరు కేటగిరీ 1 ఉంటారు, ఎవరు కేటగిరీ 2 ఉంటారు, ఎవరు కేటగిరీ 3 ఉంటారు అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. కేటగిరీ 1 పర్సన్స్ ఎవరు అని చెప్పేసానంటే గనక ఇండివిజువల్ అంటే ఇక్కడ జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే
లైక్ చిల్డ్రన్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్ అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే ఇక్కడ అంటే ఏజ్ జస్ట్ ఇండివిజువల్ అంటే అంతే. అలాంటి ఇండివిజువల్స్ నుంచి ఇక్కడ డిఫరెన్షియేషన్ మనం చేయబోతున్నాము. కేటగిరీ 1 ఇండివిజువల్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఏజ్డ్ 80 years ఆర్ మోర్. ఏమంటున్నాడమ్మా? హూ హ్యాస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్. 80 years కానీ అంతకంటే ఎక్కువ కానీ. అంటే 80 years కూడా ఇంక్లూడ్ అవుతుందా సార్? ఎస్. 80 years వచ్చినోడు కూడా ఇంక్లూడ్ అవుతాడా అని చెప్పేసానంటే కనుక ఆన్సర్ ఈస్ ఎస్. సో 80 years ఆర్ మోర్ కేటగిరీ 1 కింద మాట్లాడతారంట. తర్వాత కేటగిరీ 2 హూ హ్యాస్ 60 years ఆర్ మోర్ బట్ less than 80 years. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ. అంటే థర్డ్ కేటగిరీ అండ్ కేటగిరీ 3 ఏంటంటే హూ హ్యాస్ నాట్ అంటే కవర్డ్ అండర్ ది కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. కేటగిరీ 1 లోని కేటగిరీ 2 లోని కవర్ అవ్వని పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కవర్ అవుతారంట? కేటగిరీ 3 లోకి కవర్ అవుతారంట. ఓకే. ఓకే. సో కేటగిరీ 3 ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎవరు ఉంటారమ్మా? కేటగిరీ 1 లోని కేటగిరీ 2 లోని కవర్ అవ్వని పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎందులోకి వస్తారంట? కేటగిరీ 3 లోకి వస్తారు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. రైట్. సో కేటగిరీ 1 లో రావాలి అంటే కనుక ఈ ఏజ్ కండిషన్ తో పాటుగా ఇంకొక కండిషన్ కూడా ఉందంట. హీ షుడ్ బి రెసిడెంట్. అమ్మా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ యూనిట్ లో మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ కేటగిరీ 1 లోకి రావాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. అంటే ఒక పర్సన్ ని ఒక ఇండివిజువల్ ని కేటగిరీ 1 ఇండివిజువల్ అనాలి అంటే కనుక ఈ కేటగిరీస్ మనం డివైడ్ చేసుకున్నవి. సో ఇక్కడ వీడేంటంటే జస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ తో డివైడ్ చేసేస్తాడు. కానీ మనం మనకి సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం కేటగరైజేషన్ అని చెప్పేసి కేటగిరీ 1 కేటగిరీ 2 కేటగిరీ 3 అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సో కేటగిరీ 1 లోకి కవర్ అవ్వాలంటే మనం అనుకునే కేటగిరీ 1 లో కవర్ అవ్వాలంటే కనుక కండిషన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆడికి 80 years ఆర్ మోర్ ఉండి ఉండాలి. తర్వాత హీ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఎలా ఉండాలంట? రెసిడెంట్ ఇన్ ఇండియా. ఓకే. అలాగే ఇక్కడ కూడా కేటగిరీ 2 లో కవర్ అవ్వాలంటే కనుక మనకి ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట? ఇక్కడ ఏ బి అనే 2 కండిషన్స్ ఉన్నాయంట. సో ఫస్ట్ వన్ ఏంటి? 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years. ఎందుకంటే 80 years లెస్ దాన్ అన్నాడు కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదమ్మా. ఎందుకంటే 80 years వస్తే కనుక ఎందులో కవర్ అయిపోతారు? కేటగిరీ 1 లో కవర్ అయిపోతారు. ఓకే. అలాగే 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years ఉంటే కనుక అండ్ దీంతో పాటుగా ఇంకోటి ఏం కండిషన్ ఉందమ్మా? రెసిడెంట్ ఇన్ ఇండియా. ఏమై ఉండాలి? రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలంట. సార్ ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయకపోతే కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. సార్ ఈ కండిషన్స్ 2 సాటిస్ఫై చేయకపోతే ఈ కేటగిరీలో కవర్ అవ్వరా? కవర్ అవ్వరంటాము. సపోజ్ ఈ రెండిట్లోకి కవర్ అవ్వకపోతే ఎందులో కవర్ అవుతారంట? కేటగిరీ 3 ఇండివిజువల్స్ లోకి కవర్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇండివిజువల్స్ ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేసాం? కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. సో ఈ కేటగిరీ 1 లోకి కవర్ అవ్వాలంటే 2 కండిషన్స్. ఏంటది? 80 years ఆర్ మోర్ ఉండాలి అండ్ వాడు ఏమై ఉండాలి? రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. అలాగే కేటగిరీ 2 లో కవర్ అవ్వాలంటే కనుక ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి? 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years ఉండాలి అండ్ తర్వాత ఏంటి? రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. సో ఈ రెండిట్లోకి కవర్ అవ్వకపోతే కనుక వాళ్ళు ఎందులోకి వస్తారంట? కేటగిరీ 3 పర్సన్స్ లోకి వస్తారంట. ఎందుకు సార్ ఇలా బైఫర్కేట్ చేసుకున్నాం అంటే వీళ్ళకి ట్యాక్స్ స్లాబ్స్ వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు కేటగిరీ 1 పర్సన్స్ కి ట్యాక్స్ స్లాబ్స్ మారతాయంటమ్మా. ఓకే. ట్యాక్స్ స్లాబ్స్ డిఫరెంట్ అంట. అలాగే కేటగిరీ 2 కి ట్యాక్స్ స్లాబ్స్ డిఫరెంట్ అంట. అలాగే కేటగిరీ 3 కి ట్యాక్స్ స్లాబ్స్ అనేవి డిఫరెంట్ అంట. ఓకే. సార్ ఇందాక మనం ట్యాక్స్ స్లాబ్స్ చూసాం కదా, అది ఎవరి ట్యాక్స్ స్లాబ్స్ అంటే కనుక
కేటగిరీ 3 లో కవర్ అయ్యే పర్సన్స్ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మనం చూసాము. ఇంకా ఎవరికి ట్యాక్స్ స్లాబ్స్ చూడాలి మనం? కేటగిరీ 1 లో కవర్ అయిన పర్సన్స్ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ చూడాలి. కేటగిరీ 2 లో కవర్ అయిన ఆ పర్సన్స్ యొక్క ఇండివిజువల్స్ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మనం చూడాలంటమ్మా. అమ్మా ఒక విషయం చెప్పండి. ఒక నాన్ రెసిడెంట్ ఏజ్డ్ 99 ఇయర్స్ ఏజ్ ఉందంటే వాడికి ఏ కేటగిరీలో కవర్ అవుతాడమ్మా? 3 sir. Category 3. మా ఢిల్లీ. Yes, sir. సో మనకి ఇక్కడ నాన్ రెసిడెంట్ అంట, ఏజ్డ్ 99 ఇయర్స్ అంట. ఏ కేటగిరీలో కవర్ అవుతాడమ్మా? Category 3, sir. కేటగిరీ 3. ఎందుకు మరి 80 ఇయర్స్ అనే కండిషన్ దాటింది కదా, 80 ఇయర్స్ దాటింది కదా వాడికి. Non-resident. వాడు నాన్ రెసిడెంట్. ఓకే, ఇక్కడ 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే అప్పుడు ఆ కేటగిరీలో ఉంటాడు, అదర్వైజ్ ఆ కేటగిరీలో ఉండడు. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్స్ అనేవి చూద్దాము. సార్ వాళ్ళు కేటగిరీ 1 పర్సన్స్ అయి ఉంటే గనక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అని చెప్పేసానంటే, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఈస్ 5 lakhs. అంటే వాళ్ళు ఎంత వరకు ఇన్కమ్ ఎర్న్ చేసిన ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందంటమ్మా? 5 lakhs. అదే కేటగిరీ 2 పర్సన్స్ అయి అనుకుంటే కనుక వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అని చెప్పేసానంటే కనుక 3 lakhs. ఎంత? 3 lakhs. అంటే 3 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేసినా సరే వాడికి ఏముండదు, ట్యాక్స్ లయబిలిటీ అనేది ఉండదు, ఏది నెట్ టోటల్ ఇన్కమ్. అదే కేటగిరీ 3 పర్సన్స్ అనుకుంటే కనుక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అని చెప్పేసానంటే ఇందాక మనం చూసాం 2,50,000. 2,50,000. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంది? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లో మనకి డిఫరెన్స్ అనేది ఉందంట. అమ్మా డిఫరెన్స్ అనేది దేని మీద ఉంది? ఇక్కడ మనకి ఈ కేటగిరీస్ వల్ల డిఫరెన్స్ అనేది దేని మీద ఉందంట? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ డిఫరెన్స్ ఉందంట. సార్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ట్యాక్స్ స్లాబ్ ఎంత అని చెప్పేసానంటే కనుక, సో ఇక్కడ ఫస్ట్ అప్ టు 5 lakhs ఎంత వస్తుందమ్మా? నిల్ ట్యాక్స్. ఇది టోటల్ ఇన్కమ్, ఇది ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ రేట్ అనుకుంటే కనుక టోటల్ ఇన్కమ్ ఎంత? 5 lakhs వరకు ఉంటే ట్యాక్స్ రేట్ నిల్. అదే 5 to 10 lakhs, 5 lakhs to 10 lakhs ఉంటే కనుక ట్యాక్స్ రేట్ ఎంత? 20%. సో అబౌవ్ 10 lakhs ఉంటే కనుక ట్యాక్స్ రేట్ ఎంతంట? 30%. ఇక్కడ అప్ టు ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్, ట్యాక్స్ రేట్ చూసుకుంటే కనుక అప్ టు 3 lakhs ట్యాక్స్ రేట్ నిల్. 3 lakhs to 5 lakhs 5%. 5 lakhs to 10 lakhs 20%. Above 10 lakhs 30%. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చూసాము, ఈ ట్యాక్స్ రేట్స్, ఈ ట్యాక్స్ స్లాబ్స్. ఇక్కడ కేటగిరీ 3 పర్సన్ అయితే కనుక టోటల్ ఇన్కమ్, ట్యాక్స్ రేట్. సో అప్ టు 2.5 lakhs ఏమవుతుంది? ట్యాక్స్ రేట్ నిల్. ఇవన్నీ ఏంటమ్మా? ఫస్ట్ మనం చెప్పుకున్న ఫస్ట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా నిల్ అని అన్నారు కదా. ఏంటి? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిటే వీళ్ళకి డిఫరెన్స్ కింద ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో 2.5 lakhs to 5 lakhs ఎంత అంటే 5%. 5 lakhs to 10 lakhs 20%. Above 10 lakhs 30%. ఎంతంటమ్మా? 30%. సో గ్రేటర్ దెన్ 10 lakhs 30%. సో ఇది మనకి ట్యాక్స్ స్లాబ్స్ అనేది స్ట్రక్చర్. ఓకే,
ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మిస్టర్ ఏ who is born on 31st 4 1963, okay, earned an income of rupees 5,70,000. 5,70,000. Calculate tax liability if A is a resident, B is a non-resident. వాడు రెసిడెంట్ అయితే ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలంట, నాన్ రెసిడెంట్ అయితే ఎలాగా అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే రైట్. అమ్మా నిఖిల. సార్ ఎస్ సార్. ఇక్కడ వాడు ఎప్పుడు బార్న్ అయ్యాడంటమ్మా? 31st April 1963. వాడి ఏజ్ ఎంత? 58 years సార్. ఎంతమ్మా? 58 years సార్. 58 years. ఓకే, సో 58 years అంటే ఇప్పుడు ఏ కేటగిరీలోకి వస్తాడు వాడు? బిలో 60 years సార్. థర్డ్ Below? కేటగిరీ సార్. కేటగిరీ బిలో 60 years. 3. కేటగిరీ 3. వాడు రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయినా మారుతుందా? లేదు సార్. మారదు కదమ్మా. మారదు సార్. రైట్. సో ఇఫ్ హి ఇస్ బోర్న్ ఆన్ 1953 అప్పుడు అబౌవ్ 60 years కి వస్తారు సార్. ఒకవేళ కేటగిరీ 2 సార్. 1953 అనుకుంటే కనుక అప్పుడు ఎంత ఏజ్ వస్తుంది వాడికి? 68 years సార్. 68 8 years. ఓకే, సో 68 years. ఇప్పుడు Yes. రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్ అయితే ఎలా ఉంటుందమ్మా? ఇఫ్ ఈజ్ ఎ రెసిడెంట్ అయితే ఏ కేటగిరీకి వస్తాడు వాడు? కేటగిరీ 2 సార్. కేటగిరీ 2. 2. అదే నాన్ రెసిడెంట్ అయితే కేటగిరీ 3 సార్. కేటగిరీ 3. 3. సో కేటగిరీ 2 లో వాడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుందమ్మా? వాడు ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎంత? 5,70,000 సార్. 5,70,000 అంటే స్లాబ్స్ ఎలా వస్తాయి మనకి? అది 20% మీద క్యాలిక్యులేట్ చేస్తాం సార్. అంటే అబౌవ్ 5 lakhs సార్. అబౌవ్ 5 lakhs మీద 20%. ఫస్ట్ Yes, sir. అప్ టు 3 lakhs ఎంత? నిల్ సార్. వచ్చిన అమౌంట్ సార్ కానీ ఇది 58 years ఏ కదా సార్. ఏదమ్మా? 58 years ఏ కదా సార్. సో అప్ టు 2,50,000 నిల్ కదా సార్ ఇది. నేను పైన ఏజ్ మార్చేసానమ్మా. 31st Okay. April 1953 53 సార్. ఓకే సార్. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు 5,70,000 లో ఫస్ట్ ఎంత అమ్మా? అప్ టు 3 lakhs సార్. అప్ టు 3 lakhs. 3 lakhs. ఓకే, తర్వాత 5 3 lakhs lakhs టు 5 5 lakhs. lakhs అంటే గ్యాప్ ఎంత? 2 2 lakhs. lakhs సార్. సో తర్వాత అబౌవ్ 5 5 lakhs lakhs అంటే ఎంత? 20%. 70,000. 70,000. సో ఫస్ట్ అప్ టు 3 lakhs ఇదేంటిది? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అంతవరకు ట్యాక్స్ ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఇక్కడ 3 lakhs ప్లస్ 2 lakhs ప్లస్ 70,000 ఎంత అవుతుంది? 5,70,000. 70,000. ఓకే, ఫస్ట్ నిల్. ఈ 2 lakhs మీద ఎంత పడుతుందమ్మా ట్యాక్స్ రేట్? 10,000 సార్. 10,000. ఎంత పర్సెంటేజ్ ఇది? ఇది 5% సార్. 5%. ఓకే, తర్వాత ఈ 70,000 మీద 20% సార్. 20% అంటే ఎంత? 14,000 సార్. 14,000 Total ప్లస్ 10,000 అంటే 24,000 సార్. 24,000. ఒకవేళ ఇదే వీడు నాన్ రెసిడెంట్ అయితే కనుక మనకి ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ ఎంత అవుతుంది? అంటే టోటల్ గా 5,70,000కి వీడు కేటగిరీ 2 పర్సన్ అయితే కనుక వాడు ఎంత అయ్యేది? 24,000 ట్యాక్స్ అయ్యేది. కానీ అదే నాన్ రెసిడెంట్ అయితే కనుక నాన్ Category రెసిడెంట్ అయితే 3. ఎస్ సార్. అప్పుడు 5,70,000 మీద ఎలా ట్యాక్స్ వస్తుందమ్మా?
అది కూడా 20% సార్ ఫస్ట్ అప్ టు 2.5 సార్. అప్ టు 2.5 lakhs ఎంత వస్తుంది Yes, ట్యాక్స్ sir. రేట్? నిల్. నిల్ సార్. తర్వాత 5 to 10 2.5 to 5 5 అంటే ఇక్కడ ఎంత ఉంది gap? 2,50,000 సార్. 2.5 lakhs. దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత? 12,500 5%. సో తర్వాత 5 to 10 lakhs ఎంత వస్తుంది ఇక్కడ? 5 lakhs 70,000. 70,000 ఈ సార్. 70,000 మీద 20%. 20% yes sir. ఓకే, సో 0 plus 2.5 2.5 lakhs 2.5 lakhs plus 2.5 lakhs plus 70,000 అంటే 5 lakh 70,000. ఇక ట్యాక్స్ రేట్ ఏమో 0 ప్లస్ 12,500 sir. 12,500 ప్లస్ Plus 14,000. 14,000 26,500 sir. 26,500. 500 sir. ఓకే, సో ఆడు కేటగిరీ 3 లోకి వస్తే కనుక 26,500 అవుతుంది ట్యాక్స్ లయబిలిటీ. అదే కేటగిరీ 2 లో ఉంటే కనుక 24,000 sir. 24,000 అనేది ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుంది అంట. ఓకే, Yes sir. Yes sir. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెప్పింది చూడండి. ఇందాక ట్యాక్స్ ల్యాబ్స్ చూసాం కాబట్టి అది కేటగిరీ, ఇక్కడ మనం పైన చూసిన ట్యాక్స్ ల్యాబ్స్ ఎవరికి? కేటగిరీ 3 కి. ఇప్పుడు ఇక్కడ కేటగిరీ 2 గురించి కేటగిరీ 1 గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. సో ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత చెప్తున్నాడమ్మా? ఇక్కడ మనం రాసుకున్నది చూడండి. హూ హ్యాస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 80 years or more. 80 years or more అంటే మన కేటగరైజేషన్ లో కేటగిరీ ఎంత? కేటగిరీ 1. కేటగిరీ 1. ఓకే, అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఏజ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే పర్టికులర్ డేట్ అని చెప్పట్లేదు. ఈ ప్రీవియస్ ఇయర్ లో లాస్ట్ డే కి కనుక మనం లాస్ట్ డే నాడు మన బర్త్డే వచ్చి లాస్ట్ డే నాడు మనకి 80 years కంప్లీట్ అయిన 80 years వచ్చేసినా సరే అక్కడ ఏమవుతుందంట? దట్ ఈస్ కేటగిరీ 1 లోకి వస్తామంట. సార్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు నాకు 79 years అండి. నేను మధ్యలో ప్రీవియస్ ఇయర్ లో మనకి ఫస్ట్ ఏప్రిల్ దాటేసిన తర్వాత నాకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది సపోజ్ మే 15 అనుకోండి. సో మే 15 నాకు డేట్ ఆఫ్ బర్త్ మారింది అంటే నా ఏజ్ మారింది. ఎందుకు వచ్చింది? 80 years వచ్చింది అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ ప్రీవియస్ ఇయర్ లో కనుక నీ ఏజ్ అనేది నీకు 80 or 80 above అనేది వస్తున్నట్లయితే 80 అనేది వస్తున్నట్లయితే యూ విల్ బి కవర్డ్ అండర్ కేటగిరీ 1. అంటే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి మనం క్యాలిక్యులేట్ చేయము. ఆ ప్రీవియస్ ఇయర్ మొత్తంలో ఆ ఎండింగ్ వరకు కూడా డేట్ కనుక ఏ రోజు డేట్ మారినా సరే, సార్ ఇక్కడ మధ్యలో కనుక ఫస్ట్ ఏప్రిల్ నా డేట్ నాకు ఒక 79 years ఉంది. మధ్యలో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ నాకు ఏ రోజున మారినా సరే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఏ రోజున నాకు డేట్ అంటే నా డేట్ ఆఫ్ బర్త్ మారినా సరే అంటే 80 years నేను ఎప్పుడు వచ్చినా సరే 31st March వచ్చినా సరే ఆ టోటల్ ప్రీవియస్ ఇయర్ అంతటికి నేను ఏ కేటగిరీలో కవర్ అవుతానంట? కేటగిరీ 1 లోకి కవర్ అవుతానంట. సో అందుకనే ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి చెప్పాడమ్మా. తర్వాత సో ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 చూడండి. సో హూ హ్యాస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 60 years or more బట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ బట్ బిలో ది 80 years. బిలో ది 80 years ఉంటే కనుక అప్పుడు కేటగిరీ 2. మన కేటగరైజేషన్ లో కేటగిరీ 2 అమ్మ. ఓకే రైట్. సో చూడండి, సో అప్ టు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs. ఇక్కడేమో కేటగిరీ 2 కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమో 3 lakhs. కేటగిరీ ఇదేంటిది? కేటగిరీ 3. మనం అనుకున్న దాంట్లో కేటగిరీ 3 కి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 2,50,000. ఎవరెవరు కవర్ అవుతారు చూడండి. ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్స్. ఇక్కడ కూడా ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్స్. కేటగిరీ 3 లో ఎవరెవరు అంటున్నారు చూడండి. రెసిడెంట్ ఇండివిజువల్స్ బిలో 60 years of age అండ్ ఆల్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ క్రైటీరియా. అంటే నాన్ రెసిడెంట్ అయితే కనుక మనం ఏజ్ క్రైటీరియా చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెసిడెంట్ అయితే మాత్రమే మనం ఏం చూడాలంట? ఏజ్ క్రైటీరియా చూడాలంట. రెసిడెంట్ అయితేనే బిలో ఇయర్స్ అబోవ్ ఇయర్స్ చూస్తాం. అంటే బిలో 80 years అబోవ్ 80 years బిలో 60 years అబోవ్ 60 years అనేది చూసేది ఎప్పుడంటే మనం ఓన్లీ రెసిడెంట్ అయితేనే. నాన్ రెసిడెంట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ క్రైటీరియా అని చెప్పేసి మనకి మాట్లాడాడంటమ్మా. రైట్. నెక్స్ట్ నోట్, ఇన్ కేస్ ఆఫ్ వెరీ సీనియర్ సిటిజన్. అమ్మ వెరీ సీనియర్ సిటిజన్ అంటే ఇక్కడ కేటగిరీ 1 persons ని మనం వెరీ సీనియర్ సిటిజన్ అంటామమ్మా. ఓకే, ద ట్యాక్స్ రేట్ ఫర్ ది టోటల్ ఇన్కమ్ అబోవ్ 5 lakhs అండ్ అప్ టు 10 lakhs ఈజ్ 20%.
therefore 5% slab is do not apply to such individuals. ఎందుకంటే 5 లక్షల వరకు ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళకి అసలు 5% అనే ఆప్షనే లేదు. 5 లక్షల వరకు వాడికి ట్యాక్స్ లేదు కాబట్టి పూర్తిగా బేసిక్ ఎగ్జంప్షన్ కాబట్టి వాడికి 5% అనే స్లాబే లేదంట. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ the tax rates for the income above the 3 lakhs but up to 5 lakhs is 5%. So category 2 individuals కి ఎంత అవుతుందన్నమా ట్యాక్స్ రేట్? ఇక్కడ మనం ట్యాక్స్ స్లాబ్స్ రాసుకున్నాం. ఇక్కడ ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే కనుక మనం రాసుకున్న దాంట్లో కేటగిరీ 1 గురించి మనం రాసుకున్నప్పుడు కేటగిరీ 1 గురించి రాసుకున్నప్పుడు మనకి ఇక్కడ కేటగిరీ 1 లో 5% స్లాబ్ అనేది లేదు. మీరు గమనించాలి, 5% స్లాబ్ అనేది మనం రాసుకోలేదు. అంతా కూడా నిల్ 20%, 30%. ఎందుకంటే 5 lakhs వరకు ట్యాక్స్ లేదు కాబట్టి 5 lakhs వరకు మాత్రమే మనకి 5% అనే స్లాబ్ ఉంది. అబౌవ్ 5 lakhs ఎక్కడ వచ్చినా సరే 20% స్లాబ్ ఉంది కాబట్టి 5% అనే స్లాబ్ ఎక్కడ లేదు, కేటగిరీ 1 కి లేదు. అదే కేటగిరీ 2 కి అయితే మాత్రం 5% జీరో స్లాబ్ ఉంది. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటాం, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది, 5% స్లాబ్ ఉంది, 20% స్లాబ్ ఉంది, 30% స్లాబ్ ఉంది. అలాగే కేటగిరీ 3 వాళ్ళకి కూడా మనకి ఏమవుతుందమ్మా, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది, ఆ 5% ఉంది, 20% ఉంది, 30% అనేది ఉన్నాయి. ఓకే, రైట్. సో కేటగిరీ 3 లోకి ఎవరు వస్తారంటే ఆల్ నాన్ రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్ ఏజింగ్ లెస్ దాన్ 60 years. సో ఇక్కడ రెసిడెంట్స్ అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, కేటగిరీ 1 లోకి కేటగిరీ 2 లోకి కవర్ కాని వాళ్ళందరూ ఇందులో కవర్ అవుతారని చెప్పేసి అంటే ఇందులో స్పెసిఫిక్ గా ఎవరు కవర్ అవుతారని చెప్పండి సార్ అని చెప్పేసి అంటే ఎవరు కవర్ అవుతారమ్మా, ఆల్ నాన్ రెసిడెంట్స్, ఆల్ నాన్ రెసిడెంట్స్ అందరూ కూడా ఇందులో కవర్ అవుతారంట. అలాగే రెసిడెంట్స్ ఏజ్డ్ లెస్ దాన్ 60 years. సో రెసిడెంట్స్ అయితే కనుక ఏజ్డ్ లెస్ దాన్ 60 years, ఆల్ నాన్ రెసిడెంట్స్ ఎందులో కవర్ అవుతారంట, కేటగిరీ 3 లోకి కవర్ అవుతారు అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఇందులోకి అయితే కనుక రెసిడెంట్ అయి ఉండాలి, ఏజ్డ్ 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years. అదే ఇక్కడ 80 years ఆర్ మోర్ అండ్ రెసిడెంట్. సరే 80 years 60 years ఏజ్ ఎప్పుడుకి రావాలి అంటే ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఏదో ఒక రోజున మీకు కనుక ఆ డేట్ ఆ ఏజ్ కనుక అటైన్ చేసినట్లయితే దెన్ యూ హ్యావ్ కమ్ అండర్ ది కేటగిరీ ఫర్ ది హోల్ ప్రీవియస్ ఇయర్. ఆ ప్రీవియస్ ఇయర్ మొత్తానికి మీరు అదే కేటగిరీలో ఉంటారు. సార్ ఫస్ట్ డే ఆఫ్ ది ఏప్రిల్ కి ఇప్పుడు సపోజ్ 2020-21 కి మనం చూస్తున్నాము ప్రీవియస్ ఇయర్ కి అని చెప్పేసి అనుకుంటే కనుక 31st March 2021 కి మీరు మీ ఏజ్ అనేది 80 years వచ్చింది అనుకోండి, దెన్ ఈ టోటల్ ప్రీవియస్ ఇయర్ అంతటికి కూడా మీరు ఏ పర్సన్ కింద కాల్ చేస్తారమ్మా, మీ ఏ పర్సన్ కింద మీరు ట్రీట్ చేయబడతారంటే కేటగిరీ 1% కింద మీరు ట్రీట్ చేయబడతారు. ఎందుకని చెప్పేసానంటే అక్కడ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మీకు ఆ ఏజ్ కనుక అటైన్ చేసినట్లయితే అని చెప్పేసి చెప్తున్నాడు. స్టార్టింగ్ ఆఫ్ ది పీరియడ్ వచ్చేసరికి 79 years మీరు, కానీ డ్యూరింగ్ ద పీరియడ్ ఏమైందంటే మీరు 80 years అటైన్ చేశారు అనుకుంటే కనుక టోటల్ పీరియడ్ అంతటికి కూడా మీరు ఏమవుతారంటే టోటల్ ప్రీవియస్ ఇయర్ అంతటికి కూడా మీరు ఏమవుతారు, ఆ స్పెసిఫిక్ కేటగిరీ పర్సనే అవుతారు. అంటే 80 years అయిపోయిందంటే కనుక 80 years వస్తుందంటే కనుక అక్కడ మీకు ఏమవుతుంది, ఇక్కడ కేటగిరీ 1% అనేవి కేటగిరీ 1% అవుతారు. అమ్మ ఇక్కడ 80 years రన్నింగ్ గా 80 years కంప్లీటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 80 కంప్లీటెడ్, మీరు 80 years వాళ్ళు అవ్వాలి అంటే కనుక 80 కంప్లీటెడ్ తీసుకోవాలమ్మా, నాట్ అటైన్డ్. అంటే జస్ట్ 79 కంప్లీట్ అయ్యి 80 లోకి ఎంటర్ అయ్యాను సార్ అని చెప్పేసి అంటే రన్నింగ్ ఏజ్ ని ఎప్పుడు కూడా మనం మాట్లాడము. ఇక్కడ 80 years ఆర్ మోర్ అంటే 80 years కంప్లీట్ అయిన పర్సన్స్, 80 years కంప్లీట్ అయిన పర్సన్స్. ఓకేనా, రైట్. సో 80 years రావడం అంటే 79 దాటి 79 కంప్లీట్ అయింది సార్, 80 రన్నింగ్ సార్ అని చెప్పేసి అంటే కాదు, 80 కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన పర్సన్స్ కి ఏజ్ ని ఇక్కడ మనకి తీసుకుంటారమ్మా. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్ స్లాబ్ రేట్ క్యాలిక్యులేషన్. ఇదంతా మనం చేసుకున్నదంటే ఇండివిజువల్స్ కి బేసిక్ స్లాబ్ రేట్ క్యాలిక్యులేషన్ వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే కేటగిరీ 3 లోకి ఇంకెవరు వస్తున్నారమ్మా, ఇండివిజువల్స్ అయితే కనుక ఇక్కడ కేటగిరీ 3 లోకి ఎవరెవరు వస్తున్నారంటే ఇండివిజువల్స్ అయితే గనక ఆల్ నాన్ రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్, ఆల్ నాన్ రెసిడెంట్స్ వస్తారు. అలాగే రెసిడెంట్స్ లెస్ దాన్ 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళు మనకి వస్తారు అనుకున్నాం. ఇంకెవరు వస్తారమ్మా ఇండివిజువల్స్ అయితే ఇలాగా. ఇండివిజువల్స్ కాకుండా HUF, AOP ఆర్ BOI అండ్
ఏజేపీ. ఓకే, ఈ 4 కేటగిరీస్ వాళ్ళు కూడా మనకి ఇందులోకి వస్తారంటమ్మా. ఇక్కడ కేటగిరీ 3 లోకే వస్తారంట. అదే ఇండివిజువల్స్, ఈ కేటగిరీ 3 లోనే ఇండివిజువల్స్ ఎవరు వస్తారంట? ఆల్ నాన్ రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్ ఏజింగ్ లెస్ దాన్ 60 ఇయర్స్. మరి మిగతా వాళ్ళకి హెచ్యుఎఫ్, ఏఓపిఆర్, పిఓఐ, ఏజేపీ అలాంటి కండిషన్స్ ఏం లేవు. సో కాబట్టి హెచ్యుఎఫ్, ఏఓపి, పిఓఐ, ఏజేపీ అయిందంటే కనుక ఆటోమేటిక్ గా ఈ కేటగిరీ 3 లోనే మనం ట్యాక్స్ ల్యాబ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ ల్యాబ్స్ అనేవి మనం అప్లై చేస్తాం. ఇదే ట్యాక్స్ ల్యాబ్స్ అనే వీళ్ళకి అప్లై చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్ ట్యాక్స్ స్లాబ్ క్యాలిక్యులేషన్. ఇంకా మీకు పూర్తిగా ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ అనేది రాలేదు. ఇంకా ఏమి కూడా మేము ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ లో మనం డిస్కస్ చేయలేదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఓకే రైట్. సో ఇక్కడతో మనం క్లాస్ ఆపుదామమ్మా.